నూతన సంవత్సరం వేళ హైదరాబాద్ లో పోలీసులు భారీ స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పందించిన ప్రజలకు పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నగరంలో మొత్తం 126 స్పెషల్ టీంలతో డ్రంక్ అండ్ డ్రైవ్ ఆపరేషన్ జరిపామని సిపి సజ్జనార్ చెప్పారు. నగర భద్రత కోసం దాదాపు 10,000 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తులో పాల్గొన్నారని వెల్లడించారు. 2026లో కూడా ప్రజలు ఇదే విధంగా పోలీసులకు సహకరించాలని కోరారు. నిబంధనలు అందరి కోసం ఉన్నాయని, రోడ్లపై ఎవరైనా ప్రమాదానికి గురి అవ్వకుండా ముందస్తు చర్యలే తమ లక్ష్యమన్న సిపితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. అలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా మంచిగా జరిగినాయి. ఇప్పటి వరకు మనతో మాట్లాడడానికి సిపి సజ్జనార్ గారు ఉన్నారు. సార్, ఎట్లా జరిగినాయి? దీనికి సంబంధించి మీరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ప్రజలు చాలా బాగా సహకరించారు. చాలా చోట్ల కూడా మనకు చాలామంది సహకరించారు. చాలా చోట్ల కూడా తగ్గిందని చెప్పి తెలిసింది. డెఫినెట్లీ ఈ ఒక్క లాస్ట్ 1 వీక్ నుంచి మన ఆఫీసర్స్ చేసిన కృషి బాగా ఫలించిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సార్, మొత్తం ఎంతమంది పాల్గొన్నారు సార్? ఇవి ఆల్మోస్ట్ 126 టీము డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఉన్నాం. దాదాపు 10,000 మంది పైన ఈరోజు బందోబస్తులో ఉన్నారు. లా అండ్ ఆర్డర్స్ వాళ్ళు, ట్రాఫిక్, సిసిఎస్, సిఆర్ వాళ్ళు అందరూ కూడా, టాస్క్ ఫోర్స్ వాళ్ళు అందరూ కూడా ఈరోజు పని చేయడం జరుగుతుంది, డ్యూటీ చేయడం జరుగుతుంది. మార్నింగ్ ఏ టైం వరకు ఉంటుంది సార్? ఇది మార్నింగ్ 6 o'clock దాకా కూడా మనం చేయడం జరుగుతుంది. ఫస్ట్ డ్యూటీ అయిపోయింది, ఇప్పుడు 2 o'clock దాకా. ఆల్రెడీ సెకండ్ షిఫ్ట్ కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ 6 o'clock దాకా ఈ ఒక చెకింగ్ జరుగుతుంది. సార్, ప్రజలకి లాస్ట్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకి ఈ సంవత్సరము బాగా ఉండాలి, సురక్షితంగా, వాళ్ళు ఆరోగ్యపరంగా సంతోషంగా ఉండాలని చెప్పు లాస్ట్ ఇయర్ ఎట్లా సహకరించారో ఈ సంవత్సరం కూడా అట్లానే సహకరించాలని చెప్పి మీ ద్వారా అందరు కూడా కోరుతున్నాను. ఇది సిపి సజ్జనార్ చెబుతుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్తున్నారు. కెమెరామెన్ గౌరీతో రామకృష్ణ, కేబీఆర్ పార్క్ దగ్గర నుంచి.